కృష్ణ వాటర్ తెచ్చాడు బెజవాయించి తాగు మాకు. ఇవన్నీ ఎవడికే జనానికి కావాలి. ఈయన అసలు మామూలు కరెంట్ తయారు చేసే బ్యాటరీ ఎప్పుడు కట్టలేదు. అది కూడా ఎర్రమట్టి కొండలు ఉన్న చోట పెట్టాలి కదా, బాగా పెద్ద పెద్ద కొండలు. ఈయనేమో గడ్డి వంకడు కుక్కలాగా ఇన్ని కాపలా కాసి కూర్చున్నాడు. ఏ మొత్తం వచ్చి ఏమన్నా అంతేనా? ఏమన్నా అంతేనా? ఇక్కడ ఎవరు అంటే మనకంటే కూడా రాబోయే రోజుల్లో రోజు రోజు పోను పోను ప్రభాకర్ రావులే ఇదంతా చెప్తూ ఉంటారు. హరికథ బుర్రకథ పురాణాలన్నీ కూడా నిన్న చూసాం కదా మనం. ఈ హరికథలో బుర్రకథలో మన దెందులూరులో ఈ కథలన్నీ జరుగుతూ ఉంటాయి. కథలన్నీ చెప్తూ ఉంటారు. మీ నూజివీడి కథలన్నీ కూడా కథలుగా పిట్ట కథలుగా హరికథలుగా బుర్రకథలుగా దెందులూరులో చెప్తానే ఉంటారు. కంగారు లేదు. కాబట్టి దాని గురించి మనకెందుకు. కాకపోతే మనం ఒకటే, ప్రతాప్ అప్పారావు గారు ఇట్లాంటోడు ఏ రోజు ఈ బాబు ఉంటారు వెళ్ళిపోతారు. దేనికి? ప్రతాప్ అప్పారావు గారు లాగా జనం 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 తప్పితే కొండలు 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 అడ్డగర్ల సతీష్ ఈ కార్యక్రమాలు ఏమి చేయకుండా జనం కోసం బతికినాడు. బయటికి వెళ్తే ఎవర్రా మీ ఎమ్మెల్యే అంటే, నూజివీడి జమీందార్ ప్రతాప్ అప్పారావు మా ఎమ్మెల్యే. అరే మనం ఏదన్నా ఎక్కడ పని చేస్తున్నామంటే ఏదైనా కంపెనీలో ఫలానా కంపెనీలో చేస్తున్నా అని చెప్పి గర్వంగా చెప్పాలి. ఎవర్రా మీ ఎమ్మెల్యే అంటే ప్రతాప్ అప్పారావు మా ఎమ్మెల్యే అని చెప్పి నీ కాల్ రేగ చేసి చెప్పాలన్నమాట. ఇక ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఇన్నాకడ ఈవిడేమో మీరు చుట్టం సూపుగా పిలిచారు. ఈవిడొచ్చాం ప్రతాప్ నాయన గారి కింద పోయి చేడుతుంది ఆవిడే. ఆ కుర్రోడిని ఏమన్నా పిలిచి ఈడు ఎమ్మెల్యే అంటుంది. ఆ కుర్రోడు వెళ్ళిపోగానే అడిగా, అమ్మా అది వయసు ఎంత అంట అని అడిగా. అన్నయ్య 14 అంది. ఫోన్లే 11 ఏళ్ళు ఇంకా ఏం పర్లే ప్రశాంతంగా ఉంటాడు. ఏం ఆడు మీదికి వచ్చేవాడికి ఈయన ఎమ్మెల్యేగా ఉంటాడు. ఇంకా ఆయనకి ఎర్త పెట్టాడు. ఇప్పుడప్పుడే ఎర్త పెట్టాడు ఎవడు లేలే ప్రస్తుతం. ఇక ఈయన 11 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉంటాడులే. ఏంటిది అది? చంద్రబాబుకి చెప్పనా? ఏమండి ఒక మాట, మీ పేరు? మురళి ఏమంటాడంటే, ఏమండి నేను తాపి పనికి వెళ్తాను, తాపి వాళ్ళకి పనులు లేవండి, ఇసుక రావట్లేదు, ఎత్తేస్తున్నారు మొత్తం అంతా ఎక్కడిదెక్కడ వెళ్ళిపోతుంది ఎట్టోకట్టు అన్నాడు. ఓ రామాయకుడు అసలు తాపి పని ఏంటారు బాబు, ఎవడికి పని ఉందని చెప్తున్నాను. ఎవడికి పని ఉంది? తాపివాడికి కాదు, ఏ అంగడోడికి పని ఉంది. బడ్డీ కొట్టేడుకుందా, సిగరెట్ కొట్టేడుకుందా, కిళ్ళి కొట్టేడుకుందా, చెప్పులు అమ్మేవాడుకుందా, బట్టలు అమ్మేవాడుకుందా, ఎవడికి ఉంది? సోడా కొట్టేవాడికి కూడా సోడాలు తాగట్లే ఎవడు డబ్బులు లేక. బెల్ట్ షాపులొక్కటి మాత్రమే వ్యాపారం ఉంది, బ్యాండీ షాపులొక్కటి మాత్రమే వ్యాపారం ఉంది. అన్నిట్లో కూడా బెల్టుల్లో బ్రాందీ షాపుల్లో అన్నిట్లో అడ్డగర్ల సతీష్ చెయ్యి ఉంది. ఉందా లేదా? ఏదో ఆ బెల్ట్ బయట చూడాలమ్ముతున్నాడు అన్నాడు. అయితే ఆయనకి వ్యాపారం గట్టిగానే ఉంటుంది. సరే ఏదన్నా పోయే కాలం వచ్చింది, పోవటమే తప్పితే ఇక అది ఇదేమి ఆగేదేం కాదు. ఇకపోతే నేను ఒక చిన్న
విషయం చెప్పి ముగిచ్చేస్తాను మీకు. చిన్న విషయం చెప్పి ముగిచ్చేస్తాను. ఇవాళ రాజకీయాల్లో ఎంత జుగుప్సాకరం అంటే ఒకరోజు నారా చంద్రబాబు నాయుడు గారు ఒకరోజు మీడియా సమావేశం పెట్టి, బహుశా ఆయన పుట్టినరోజు ఏమో, బహుశా నేను అనుకోవటం చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు సెప్టెంబర్ 20 ఏప్రిల్ 20 ఎప్పుడో. Please subscribe dot news.